చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా రకరకాల అమ్మాయిలు కూడా ఉన్నారు. మూవీస్ లో చూస్తాం కదా, చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని అలా క్యూట్ క్యూట్ గా ఉంటుంది. ఫుడ్ అయితే నేనేం తినట్లేదు, నాకు ఆ స్మెల్ పడట్లేదు యాక్చువల్గా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ నేను అదరలేదా? పోలా అదిరిపోలా వచ్చేసాం, చూసుకోండి. నాకు ఇంట్రెస్ట్ లేదండి. సో ఇది వచ్చేసి మా హోటల్ ముందే ఉందన్నమాట. ఈ స్ట్రీట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి చూసుకుంటే బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా రకరకాల అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గర్ల్స్ అన్నమాట. మనం మూవీస్ లో చూస్తాం కదా, చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని అలా క్యూట్ గా ఉంటుంది. సో ఆ కైండ్ మేము ఇక్కడికి వచ్చి ఒక చిన్న రెస్టారెంట్ చైనీస్ ఫుడ్ దొరుకుతుందని ఇక్కడికి వచ్చాము. ఫుడ్ అయితే నేనేం తినట్లేదు, నాకు ఆ స్మెల్ పడట్లేదు యాక్చువల్గా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హైదరాబాద్ ఫుడ్ మనకి ఎంత ఇష్టం అండి, అలాంటిది హైదరాబాద్ వదిలేసి ఎక్కడికి వచ్చి తినాలంటే ఒక ముద్ద కూడా దిగట్లేదు అన్నమాట. వీళ్ళంతా కష్టపడిపోతున్నారు ఇక. మా ఐషు ఫుడ్ ఎలా ఉందిరా? ఇంకా టేస్ట్ చేయలేదు, బట్ చూస్తే మాత్రం తినాలని వచ్చిన దగ్గర నుండి ఆ కొరియా ఫుడ్ కావాలన్నది. ఒకటేసారి వెళ్ళాను ఆ రెస్టారెంట్. అది కొరియన్ కాదు, కొరియన్ స్మెల్ అయితే బాబోయ్ నా వల్ల కాదమ్మా ఆ స్మెల్. ఇది ఇక్కడ ఫిష్, లైవ్ ఫిష్ అమ్ముతారండి మీకు రెస్టారెంట్ ముందు. ఇవన్నీ లైవ్ ఫిష్ అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వడ్డించుకొని తినేయచ్చు. మేము హలో అక్క, నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాం? టుక్ టుక్ బండిలో వాకింగ్ చేయడానికి వెళ్తున్నాం. పూజలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. చాలా కలర్ఫుల్ గా ఉంది. వచ్చిందండి వయ్యారి. వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకేం తెలియదు కాబట్టి మీరు కూడా వచ్చి ఉండండి. కానీ నేను అదరలేదా? పోలా అదిరిపోలా అది ఎలాగో లేదనుకో, బ్యాక్గ్రౌండ్ సో దిస్ ఈజ్ వాకింగ్ స్ట్రీట్ అంట. ఇంకా స్టార్ట్ కాలేదు, బీచ్ కి పక్కనే ఉన్నాం మేము. వచ్చేసాం వాకింగ్ స్ట్రీట్ కి వచ్చేసాం, చూసుకోండి. నాకు ఇంట్రెస్ట్ లేదండి. అక్కడ ఒక బోర్డు ఉందన్నమాట, వాకింగ్ స్ట్రీట్ అని లైట్స్ ఉన్నాయి. పడతాం అసలు ఏముంది వాకింగ్ స్ట్రీట్ లో? కొన్ని చూపించచ్చు, కొన్ని చూపించకూడదు అంటున్నారు. చూపించే మాత్రం చూపించకూడదు అని నేను చూసేసి వచ్చేస్తాను అనమాట. కోకోనట్, మ్యాంగోస్, సీజన్ మొత్తంలో అన్ని సీజన్స్ లో దొరికే ఫుడ్ అంట ఇక్కడ. మ్యాంగోస్, ఫ్రూట్స్ చాలా బాగున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. కోకోనట్ మాత్రం మళ్ళీ షేప్ లో కట్ చేశారండి అందరూ. జ్యూసెస్ కూడా మనకు అవైలబుల్. ఇన్సెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. దోమలు, ఈగలు, ఇవి తేళ్లేనా? తేళ్ళే అంటారు. Oh my God. పాములు, ఇన్సెక్ట్స్ అన్నమాట. ఫ్రైడ్ ఇన్సెక్ట్స్ మనం జపాన్ లో, చైనాలో ఎక్కువ చూస్తాం కదా. సో థాయిలో కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇలాంటివి.